వైసీపీ ప్రభుత్వ దుష్టపాలనలో పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాద కల్తీని సిట్ నిర్ధారించడంతో శ్రీశైల బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఎమ్మెల్యే దర్శించుకున్నారు. ఎన్డీఏ కూటమి శ్రేణులతో కలిసి దేవస్థానం వద్ద శుద్ధి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. 60 లక్షల లీటర్ల రసాయనాలతో తయారు చేసిన 20 కోట్ల లడ్డూలు ప్రజల ఆరోగ్యాన్ని హరించాయి అని అంటున్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. రాజశేఖర రెడ్డి మన వద్ద ఉన్నారు. శ్రీశైల పరిధిలో అయితే బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు అయితే నిర్వహించారు. వారికి మంచి బుద్ధి రావాలని, అలాగే కూటమి నాయకులతో పాటు ఇక్కడ కదిలి వచ్చారు. దానికి సంబంధించిన విషయాలు అయితే మనం తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డూకు సంబంధించి అయితే కల్తీ జరిగినట్టుగా సిట్టు విచారణలు అయితే బహిర్గతమైంది. దీనికి సంబంధించి ఎలా వాళ్ళని మీరు తీసుకుంటారు ఈ విషయాన్ని? అంటే ఇది దాదాపు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరమ పవిత్రమైన తిరుమల క్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష దైవం అని అందరూ కూడా నమ్ముతారు. అటువంటి క్షేత్రంలో పోయినసారి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని అన్యాయాలు అక్రమాలు అంత పవిత్రమైన దేవస్థానంలో చేసింది అనేదానికి ఒక లడ్డు విషయంలో చాలా తప్పులు చేశారు వీళ్ళు. మంచి నెయ్యిని వాడకుండా, నెయ్యి ఎక్కడైనా 300 రూపాయలకు 400 రూపాయలు దొరుకుతుందేమో ఈరోజు, వీళ్ళకి మాత్రమే దొరుకుతుంది. సో అటువంటి కల్తీ నెయ్యినంత తీసుకొచ్చేసి భక్తుల మనోభావాలని దెబ్బతీసి, అవునా, వాళ్ళ నమ్మకాన్ని దెబ్బతీసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న దేవాలయ కీర్తి ప్రతిష్టలనంతా కూడా మంట కలిపే కార్యక్రమం చేసినారు. సో దాని మీద మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంక్వైరీ వేసి సిట్టు సిబిఐ అన్నీ జరుగుతున్నాయి. సో వాళ్ళు ఈరోజు దగ్గర సంవత్సరం పైబడింది. ఇదేం గంటల మీద తేల్చిన వ్యవహారం కాదు. దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు, ఏ ఇండస్ట్రీ ఇన్వాల్వ్ అయింది, అసలు ఏ టైప్ ఆయిల్ వీళ్ళు సప్లై చేసినారు, దాంట్లో ఏమేమి కలిపినారనేది అన్ని క్షుణ్ణంగా వాళ్ళు రిపోర్ట్స్ తీసుకొని ఎంక్వైరీ చేసి ల్యాబ్లలో టెస్టులు చేసి సో ఈరోజు ఇది కల్తీ అని తేల్చడం జరిగింది. కల్తీ కూడా ఎటువంటి కల్తీ, ఏదన్నా బూడల నూనెలో ఏమైనా పామాయిల్లో లేకపోతే కొబ్బరి నూనె అట్ట కల్తీ కాదు. ఇది ఒకటేసారి జంతు కలేబరాలతో తయారు చేసిన ఆయిల్ను దాని నుంచి వచ్చే ఎక్స్ట్రాక్ట్ చేసి వచ్చే ఆయిల్ తీసుకొచ్చి దీంట్లో కలిపి, ఇంతకంటే పాపము ఒకటి ఉందేమయ్యా, అది ఈరోజు తేల్చడం జరిగింది. అందుకే ఈరోజు మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వము ఆ తేల్చి వాళ్ళు కూడా అధికారులు కోర్టుకు కూడా సబ్మిట్ చేయడం జరిగింది, ఫైనల్ ఛార్జ్ షీటు. సో కోర్టు ఖచ్చితంగా రేపు అవన్నీ పరిశీలించి ఎవరెవరికి శిక్ష పడాలనో పడి తీరుతుంది. సో అందుకే ఈరోజు మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే ఇది వచ్చిందో దీని మీద అన్ని దేవాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో పోయి శుద్ధి చేసుకొని, నాయన మనం ముందు వాళ్ళకంటే ముందు వాళ్ళ తరఫున మనమే దేవుని వేడుకుందాం, మనమన్నా శుద్ధి అయ్యామని చెప్పేసి ఆ బుద్ధి రావాలి దరిద్రులకు అని చెప్పేసి ఈరోజు మన మల్లికార్జున స్వామి వారికి, భ్రమరాంబ అమ్మవారికి కూడా ఈరోజు పూజలు చేసుకొని ఆ శుద్ధి చేసే కార్యక్రమం చేసి ఈరోజు ప్రజలకు కూడా ఈ విషయం తేలాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. థ్యాంక్ యూ. ప్రధానంగా అంటే వైఎస్ జగన్ పాదయాత్ర కూడా చేసి ప్రజల్లోకి వెళ్ళి నెక్స్ట్ 2029 ఎన్నికలకు సంబంధించి మేము అధికారం రావాలనేసి ప్రజల్లోకి వెళ్తాము, ఇంతవరకు సంక్షేమ కార్యక్రమాలకు కానీ అలాగే జరుగుతున్న అవినీతి అక్రమాలకు ఏమంతా చంద్రబాబు నాయుడు గారే కారణమని చెప్పేసి ఎద్దావు చేస్తున్నాడు. చాలా ప్రెస్ మీట్లో కూడా ఇస్తున్నారు. దీన్ని ఎలా తీసుకోవచ్చు? నేను ప్రతి ప్రెస్ మీట్లో చెప్తుంటా, ఇక్కడ ఎన్డీఏ కూటమి కార్యకర్తలు వద్దు, ప్రజలు కూడా వద్దు. ముందు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో నువ్వు పెట్టుకొని నీకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న పథకాలు అందుతున్నాయా లేదా అని అడగమను. ముందు ప్రజలను ఎందుకు అడగాల, మా కార్యకర్తలను ఎందుకు అడగాల? వాళ్ళ కార్యకర్తలను పిలుచుకొని మీకు అందుతున్నాయా లేదా ఈ ప్రభుత్వం అడగమను. లేదు మేము వేసిన రోడ్ల మీద వాళ్ళు తిరుగుతున్నారో లేదో అడగమను. లేదు మేము పంట కాలువలు తయారు చేసి ప్రాజెక్టులు తయారు చేసి నీళ్ళు ఇస్తున్నామో లేదు, వాళ్ళకి పొలాలకు నీళ్లు పారుతున్నాయో లేదో అడగమను. వాళ్ళని అడగమను. ఊకే ఏదో చేసేసి పాపాలు చేసి పాదయాత్రలు చేసి పాపాలు పోతాయా? ఇందాక కూడా చెప్పిన కదా, పాపాలు చేసి పాదయాత్రలు చేసి పోవునైనా అవి వెనకబడి ఇంకా ఎక్కువనే వస్తుంటాయి. ఇంకా అవి ఏం పోవు. వీళ్ళు చేసే పాపాలు వీళ్ళకు అంటే వీళ్ళ కార్యకర్తలు వీళ్ళని మర్చిపోయారు. వాస్తవం చెప్పాలంటే పట్టించుకున్నాడు పలకరించిన నాదు ఎవరో ఉంటారు కొంతమంది, ఎవరు ఆ సైకో గాళ్ళంతా ఉంటారు. ఇప్పుడు అంతే సైకో బ్యాచ్ కదా ఇది. ఆ సైకో గాళ్ళు తప్ప నిజంగా పార్టీలు అంటే అభిమానం ఉండొచ్చు, ఏ పార్టీ ఏదో ఒక పార్టీ అభిమానం ఉంటాయి, నీకు ఒక పార్టీ ఉంటుంది, నాకు ఒక పార్టీ ఉంటుంది. కానీ ఆ పార్టీని నిజంగా అభిమానించేతోడు కూడా ఇప్పుడు బయటకు వచ్చి ఎందుకురా స్వామి దరిద్రం నాయకుల మరి మనం పోవాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా దూరంగా ఉండాలి పరిస్థితి. అది తెలియడంలే వీళ్ళకు. అందుకే వాళ్ళకి కనపడడంలే, ప్రజలు ఎట్ట కనపడరు, వాళ్ళ కార్యకర్తలు కూడా కనపడడంలే. మళ్ళీ రోడ్లు పట్టుకొని పాదయాత్ర ఎత్తి రోడ్లో కూడా పోతుంటాడు కదా మనుషులు. రోడ్డు నెంబర్ నువ్వైనా నలుగురు వస్తారు, నేను పోయినా నలుగురు వస్తుంటారు. రోడ్లు పట్టుకొని తిరుగుతుంటేనే జనం చూస్తారని పాపం. అంతే తప్ప ఉంది. ఇప్పుడు వరకైతే ప్యాలెస్లో వండుకుంటున్నాడు, ఇప్పుడు రోడ్ల మీదకి వస్తాడంట. ఉన్నట్టుండి 5 ఏళ్ళు వండుకున్నాడు, పరదాలు కట్టుకొని తిరిగినాడు. అవునా? అప్పుడు చేయొచ్చు కదా పాదయాత్ర. అధికారంలో ఉండి పాదయాత్ర చేసింటే నువ్వు
ప్రజల కష్టాలు ఇంకా ఏందో తెలిసేటివి కదా నీకు. ఆ రోజేమో పరదాలు కట్టుకొని తిరుగుతుంది, ప్యాలెస్లో వండుకుంటేవి, ఇంట్లోంచి బయటకు రాకపోతేవి, నీ కార్యకర్తలకు కూడా ఇంటర్వ్యూ ఇవ్వకపోతేవి, ప్రజలకు వద్దులే. ఇప్పుడు పాదయాత్ర ఏమిటి కోసం చేస్తున్నాడు? అది జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేయండి. ఇవన్నీ మేము అడిగినటివి. దేనికోసం పాదయాత్ర? అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు పట్టించుకోకుండా ఇప్పుడు పాదయాత్రలు చేస్తే ఏం లాభం? నువ్వు ఏం ఉపయోగం? ఏం లాభం లేదు. ఊకే ఇవన్నీ ఏదో వాళ్ళ షో చేసుకోవడానికి ఆ దరిద్రమైన ఒక పేపరు, ఆ దరిద్రం ఒక ఛానల్ పెట్టుకున్నారు కదా. ఇంకా దాంట్లో ఏమేమి చూపించుకుంటుండొచ్చు. మనం చూసినాం కదా, ఆయన యా ఊరికో పోతే కనుక ఒక కనిపిస్తాను. ఇప్పుడు అదేముంది, నందినీకేతన్ దేవస్థానం గెస్ట్ హౌస్, అవునా? ఆయన ఆడ ఆత్మకూరు ప్రోగ్రాం చేస్తే ఇది ప్రోగ్రాం జనం మాత్రం ఈ నందినీకేతన్ కాడ ఉన్నారు. అటుంటుంది వాళ్ళది మీడియా పెట్టుకొని, అవునా? థ్యాంక్ యూ. ఈ కల్తీ నెయ్యి వైసీపీ హయాంలో అయితే ఈ అక్రమాలు అవినీతి జరిగిందనేసి తేటతెల్లమైంది. సిట్టు విచారణలో కూడాను ఇది తేటతెల్లమయ్యి రేపో మాపో అయితే కూడా అది బహిర్గతం అవుతుంది. అంత క్రూర అంటే భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కల్తీ ఒక నెయ్యిని విక్రయించడం మాత్రము, వాడడం మాత్రము భక్తుల మనోభావాలను దెబ్బతీసిందనేసి చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా జగన్ పాదయాత్ర సంబంధించింది అయితే పాదయాత్ర చేసినా కూడా జనాలు అలాగే ప్రజలు నమ్మే పరిస్థితి అయితే ఇక్కడ లేదు. ఏదో అలంకారప్రాయంగా చేస్తారు అంతే కానీ దీనికి సంబంధించింది అయితే ప్రజలు నమ్మే పరిస్థితి అయితే లేదని చెప్పేసి శ్రీశైలం నియోజకవర్గ బుడ్డా రాజశేఖర్ తెలిపిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే అన్ని ఆలయాలలో అంటే వీళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించాలని, అలాగే శుద్ధి కార్యక్రమం చేయాలని కూటమి ప్రభుత్వం నాయకులతో అలాగే మండల నాయకులతో ఇక్కడ ట్రస్ట్ బోర్డు మెంబర్స్తో కలిపి ఇక్కడ ప్రత్యేక పూజలు చేశామని, వారికి మంచి బుద్ధి రావాలని చేసి ఇక్కడ శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యుడు బుడ్డా రాజశేఖర రెడ్డి గారితో చెప్పిన పరిస్థితి నెలకొంది. కెమెరామ్యాన్ వెంకట్తో శ్యామ్, మెగా 9 టీవీ, శ్రీశైలం, నంద్యాల జిల్లా.